హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేతి పులావ్ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ని వేడి చేసుకొని, కుక్కర్ వేడైన తర్వాత కావాల్సినంత నూనె కూడా పోసుకొని, నూనె వేడైన తర్వాత చెక్క, లవంగా, షాజీరా, ఇలాయచీ, అలాగే తేజ్పత్తా ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా 3 పచ్చిమిర్చిలను చీలికలుగా చేసుకొని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, దాన్ని కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2-3 కరివేపాకుని చించేసుకొని అందులో వేసేసుకొని, ఒక టమాటో, మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీని కూడా వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది పచ్చి బఠానీ వేసుకుంటే. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు మెజర్మెంట్ ఎలా అంటే, మనం 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ పోసుకుంటాం. నేను ఇక్కడ 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసేసుకున్న తర్వాత కలిపేసుకొని, మనం ముందే రైస్ని కడిగి నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన మేతి పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక స్టెప్ మిగిలిపోయింది. అదేంటంటే, పైనుంచి అలా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని కలిపేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎలా అయింది మేతి పులావ్ అని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.